శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము 16వ అధ్యాయం. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. శ్రీరామచంద్రుని పాదధూళి సోకి శిల ఒక స్త్రీమూర్తిగా మారినదన్న విషయం ఆనాడు చూచినవారు, అనుభవించిన వారు చెప్పగా విన్నవారికి ఏమీ ఆశ్చర్యం కలగలేదు. ఇది సంభవమా, సాధ్యమా అంటూ ఎవ్వరూ యోచించలేదు. సరికదా శ్రీరామునితో గుహుడు, ఓ రాజకుమారా, నీ పాదధూళికి గొప్ప మహిమ కలదంట, నేను విన్నాను. ఆ విధంగా నా పడవ గనుక స్త్రీ అయినదనుకో నాకు జీవిక పోతుందయ్యా అని ఆ వంకతో ఆ రాముని పాదాలు కడిగే భాగ్యం కల్పించుకున్నాడు. భగవంతునికి మహిమ ఉండడం సహజం, దానిని శంకించడం అవివేకం. ఆ రోజులలో రాక్షసులకు మాయలు చేయుట తెలుసని, యోగులకు మంత్రాలు చేయడం తెలుసునని మామూలు ప్రజలందరికీ తెలిసిన విషయమే. అందుకని వారు నమ్ముతారే కానీ సందేహించరు. అది త్రేతాయుగం. ఇప్పుడు ఈ కలియుగంలో కూడా వస్తువులను సృష్టించి ఇవ్వగల యోగులు, సిద్ధులు గలరని అందరికీ తెలుసు. ఎవరికి వారికి అటువంటి శక్తి తమకు కూడా ఉంటే బాగుండుననే కోరికలు కూడా ఉంటాయి. కానీ కష్టపడి గురువును అన్వేషించి, ఆశ్రయించి, సేవించి, మెప్పించి, ఉపదేశం పొంది సాధించుకోవడంలో మాత్రం ఇష్టం ఉండదు. అందువల్ల అలాంటి విద్యలన్నీ బూటకాలని ప్రచారం చేస్తూ తమ గౌరవాన్ని పెంచుకో చూస్తారు. మహాత్ములైన వారు ఈ గొడవలన్నీ మనకెందుకు, సకల మహిమలు భగవంతునివేనని చెప్పి భక్తి చేసుకోండి చాలునని ప్రచారం చేస్తూ కాలం గడుపుతున్నారు. అప్పుడున్నూ కలి ప్రభావం చేత సందేహించినారు అంటే ఆశ్చర్యంగా ఉంటుందని సత్సంగంలో మేమంతా మాట్లాడుకుంటుండగానే పూజ్య శ్రీ విఠల్ బాబా వారు వచ్చి ఆసీనులైనారు. అందరం లేచి నమస్కారములు చేసుకున్నాము. మమ్ము ఆశీర్వదించి సత్సంగంలో చర్చ ఏమి అని ప్రశ్నించినారు. క్రిందటి దినం చెప్పుకున్న ఆంజనేయ శర్మ పట్ల శ్రీపాద వల్లభుల దివ్య శక్తి ప్రసారం గురించేనని విన్నవించాను. తర్వాత ఆ పండితులందరూ ఈ మహాత్ముని దర్శించడానికి వచ్చినారా, వారి సందేహాలు తీర్చుకున్నారా, ఆ వివరాలు ఏమైనా మీ ముఖతః వినాలని కోరుచున్నాము బాబాగారండి. దయతో మాకు ఆ దర్శనాన్ని తెల్పండని ప్రార్థనాపూర్వకంగా అడిగాను. అప్పుడు శ్రీ బాబాగారు ఇలా ప్రార్థన చేశారు. అనంత అనఘాప్రియ దేవదేవేశ లీలావతార పాహిమాం పాహి పాహి అని కన్నులు తెరిచియే దర్శిస్తూ ఉన్నారు. వారి ముఖంలో ఆనందం తాండవిస్తున్నది. వారు ఆ దృశ్యాన్ని పూర్తిగా దర్శించిన తర్వాత, హే ప్రభో, నీ లీలలు వర్ణించలేక వేదాలే అవాక్కైనాయి. నేనెంత స్వామి, నీ కృపాలేశవం వలన మాత్రమే నీ లీలలు ప్రచారంలోనికి రాగలిగినవి అని పలికి ఆ స్వామి వైభవం ఆనాడే ఎంతో గొప్పగా విలసిల్లినది. అప్పటి ప్రజలు అమాయకులు, పూర్ణ భక్తి ప్రపత్తులు కలిగిన వారు, స్వార్థం ద్వేషం లేనివారు. పట్నంలో పండితులందరూ ఆంజనేయ శర్మతో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎలాగైనా శ్రీ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. తర్వాత ఆంజనేయ శర్మ యొక్క సలహా మేరకు దగ్గరలో రాబో దత్త జయంతి పర్వదినానికి అత్యంత వైభవంగా శ్రీపాద స్వామి వారికి గురుపూజ జరిపించాలని అందరూ ఆ సమయానికి దర్బారు ప్రదేశానికి చేరుకోవాలని నిశ్చయం జరిగి ఆహ్వానం లభించింది. ఆంజనేయ శర్మ గతంలో గోవిందభట్టు వారి మిత్రులున్నూ చేసిన పూజ వలనే తర్వాత నుండి ప్రతి సంవత్సరం శ్రీ రామాచారితో పాటు చేస్తూ ఉన్నాడు కదా. మార్గశిర శుద్ధ చతుర్దశి నాటికే అందరినీ రమ్మని ఆహ్వానించాడు. గ్రామ పెద్ద అయిన రామాచారి గారికి మరి ఇతర పెద్ద మనుషులకు, తల్లికి, భార్యకు ఈ విషయం చెప్పాడు. ఆ పర్వదినం నాడు జరగవలసిన కార్యక్రమములను, ఆ రోజునకు అన్నదానమునకు కావలసిన ఏర్పాట్లన్నీ రామాచారితో కలిసి నిర్వహించేటందుకు ఆంజనేయ శర్మ సంకల్పించాడు. రజకుడైన రవిదాసుకు జ్ఞాపక శక్తి మెండు. ప్రతి సంవత్సరం కన్నా ఘనంగా పండుగ చేయాలన్నాడు. ఆ స్వామివారికి మొక్కి అందరం ముందుగానే అనుమతి పొందాలని సలహా చెప్పాడు. ఏకాదశి రోజున ఆంజనేయ శర్మ కుటుంబ సమేతంగా శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చాడు. శ్రీపాద స్వామివారు
రావడం గమనించి తాను ఎదురేగి దర్బారు ప్రదర్శనానికి తోడుకొని వచ్చి యథాప్రకారం ఆసీనులను చేశాడు. ప్రవర చెప్పుకొని సాష్టాంగ నమస్కారం చేస్తుంటే అతని భార్య కూడా నమస్కరించినది. తర్వాత అతని తల్లి నమస్కరించగా శ్రీస్వామి వారిని ఆశీర్వదించి, మాత, ప్రదోషకాల పూజ చక్కగా జరుగుచున్నదా అని ఆమెని ప్రశ్నించగా ఆమె, స్వామి, నీ అనుగ్రహంతో అన్నీ బాగా జరుగుచున్నవి. నీవే మా పాలిట కల్పవృక్షము, కామధేనువు. నీ అండ మాకుండగా కొదువంటూ ఏదీ ఉండదు ప్రభువు అన్నది. శ్రీపాదస్వామి వారు చిరునవ్వులు చిందిస్తూ ఆమె కుమారుని వైపు చూచారు. అతని మనోభావాలన్నీ వారికి తెలిసినవి. శర్మ చేతులు జోడించి, దేవా, మా పూర్వపుణ్యము పండినది కాబట్టి నీ కృపతో శుభముల పరంపరను అనుభవిస్తున్నాము. తమ సన్నిధి నాకు లభించినది ఈ రోజుననే మార్గశిర శుద్ధ ఏకాదశి. రేపు రాబోవు పున్నమి దత్త జయంతి పర్వదినము. ఈ సంవత్సరం పండితులందరూ తమ పాదపూజ చేసుకొని తరించాలని కోరుచున్నారు. నేను తమరి వద్ద అనుమతి పొంది ఏర్పాట్లు చేయ సంకల్పించినాను. చిన్నవాడిని, తెలిసి తెలియని వాడిని. పట్నంలోని పండితులందరూ తమరిని దర్శించాలని కోరగా ఈ పర్వదినమును పురస్కరించుకుని అందరినీ రమ్మని ఆహ్వానించి తిని, నా యందు కృప చేసి తమరు అనుమతిని ప్రసాదించవలెనని ప్రార్థనాపూర్వకంగా వేడుకొనెను. శ్రీస్వామి అతని వినయమునకు లోలోన సంతోషముతో ప్రసన్నత్వము పొందినారు. ఆమోదముగా తలపంకించుచు పెద్దల సలహాతో చక్కగా నిర్వహించుమని ఆశీర్వదించారు. ఆ విధంగా స్వామి దీవెన పొంది ఇంటికి పోయి తన పనిలో తాను నిమగ్నుడై ఉన్నాడు. అందరూ తమ ఇంటిలోనే పండుగ జరుగునట్లు భావించి సంభారములన్నీ తెప్పించి ఉంచినారు. శుద్ధ చతుర్దశి నాటికి దర్బారు ప్రదేశం అంతయు పచ్చి ఆకుల పందిరితో, మామిడాకుల తోరణాలతో అలంకరించబడింది. గోమయంతో నేలంతా అలిగి ముక్కులు పెట్టినారు. స్త్రీలు పురుషులు కలిసి ఆ ఏర్పాట్లు చేస్తున్నారు. వంటలు చేయుటకు వంటశాల, భోజనములకు ప్రత్యేక పందిళ్లు వేయించినారు. వేదికనంతటినీ రంగురంగుల పూలతో అలంకరించినారు. దూర దూర ప్రాంతాల నుండి వచ్చిన పండితులకు నివాస వసతులు కల్పించినారు. చతుర్దశి నాటికే అక్కడకు కొంతమంది పండితులు వచ్చి చేరుకున్నారు. వారు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకున్న సమయానికి శ్రీ స్వామివారు మాధ్యాహ్నిక భిక్ష పూర్తి చేసుకుని కురవపురం చేరుకున్నారు. శ్రీ స్వామివారు కురవపురం చేరిన 3 సంవత్సరాలలో ఎందరో భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉన్నారని తెలిసినా, పంచదేవ పహాడ్ గ్రామవాసులంతా వారిని దైవంగా కొలుస్తున్నారని తెలిసినా కూడా పసుపుల గ్రామ నివాసి వాసుదేవరావు జోషి అనువాడు మాత్రం ఈ విషయాలను పట్టించుకునలేదు. అతడు ఎంతో ఆచారవంతుడు, జ్యోతిష పండితుడు, నిష్ఠాగరిష్ఠుడు. నిత్యము పూజ, ధ్యానములు చేసేవాడు. ఆ ధ్యానంలో ఆయనకు చాలా కాలం నుండి ఒక యోగీశ్వరుని దర్శనం లభిస్తున్నది. జ్యోతిష శాస్త్రంలో తనకేదైనా క్లిష్టమైన సమస్యలు వస్తే ఆ యోగీశ్వరుడే పరిష్కారం సూచిస్తుండేవారు. పాపాలు చేసేవారంతా గురువుల దగ్గరకు పోయి వాటిని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తారు. గురువులు మాత్రం నీ కర్మలు తీసేస్తారా? అన్నీ అనుభవిస్తే కానీ పోవు. గ్రహాలు పట్టి పీడిస్తుంటే గ్రహశాంతులు చేసుకోవాలి, కానీ ఊరికే పొమ్మంటే కర్మలు పోతాయా అని తనకు తెలిసిన విధంగా విమర్శలు చేసేవాడు. తన గురువు తనకున్నాడు, వేరే వాళ్లతో తనకు పని లేదన్నట్లు ప్రవర్తించేవాడు. ఆ ఊరి వారు కూడా ఇక్కడ ఉత్సవాలలో పాల్గొంటున్నారని అతనికి కొంత కక్షగా ఉండేది. వ్యవసాయమునకు మంచి ముహూర్తములు ఎప్పటి వలె సూచించమని వారిని చేరి అడిగే రైతులతో వ్యవసాయం చేయడం, పంటలు పండించడం ఎందుకు? పోయి ఆ స్వామి దగ్గరే భజనలు చేస్తే భోజనం దొరుకుతుంది కదా, పోండి అని విమర్శలు చేసి వాళ్లపై విరుచుకు పడేవాడు. చేసేది లేక వారు వచ్చి శ్రీ స్వామివారిని ప్రార్థించి మంచి సమయం చెప్పమని కోరగా శ్రీపాదస్వామి వారు, నాయనా, మీలో లోక కళ్యాణ బుద్ధి కలిగితే ప్రతి సమయం మంచిదే. రైతు కష్టం చేస్తాడు, పండిస్తాడు. ఆ పండించిన దానిని ఎందరో తింటారు. అతనికి ఇందరికీ ఆహారం పెట్టిన పుణ్యం చేకూరుతుంది. ఎలాగంటే స్వార్థం వదిలి పరమార్థ భావన చేసినప్పుడు అని బోధించేవారు. నిజంగానే శ్రీ స్వామివారి మాట తీసుకుని వారిని ధ్యానించి అరకలు కట్టి
భూమిని దున్నితే పంటలు ఇబ్బడి ముబ్బడిగా పండును. కన్నులారా చూచి మనసారా శ్రీ స్వామిని అందరూ ధ్యానించడం ప్రారంభించారు. ఇది వాసుదేవరావు జోషి యొక్క మనస్సుకు ఒక విఘాతం కల్పించినది. ఇక ఆయన వద్దకు జనులు పోవడం మానేశారు. ఆయన ధ్యానమును తీవ్రంగా చేస్తున్నాడు. ఆ ధ్యానంలో అతనికి శ్రీపాదవల్లభుడే దర్శనమిస్తున్నారు. కానీ అతనికి భౌతిక దర్శనం కానందువలన గుర్తింపు కలగలేదు. ఇలాగా కొంతకాలం గడిచింది. పశుపల వాసుదేవరావు స్నేహితుడు, గొప్ప పండితుడొకడాయన ఆంజనేయ శర్మ చేత ఆహ్వానించబడి బయలుదేరి వచ్చి సరాసరిన వాసుదేవరావు ఇంటికి చేరినాడు. తలవని తలంపుగా వచ్చిన స్నేహితునికి అతిథి మర్యాదలన్నీ చేసిన తర్వాత అసలైన విషయం తెలిసింది. ఆయన మరుసటి రోజు దత్త జయంతి ఉత్సవం జరగనున్నదని అందుకు పాల్గొనుటకై వచ్చినట్లు తెలిపినారు. వాసుదేవరావు నిర్లక్ష్యంగా, అలాగా, ఏదో కొందరు కొన్ని అద్భుతాలు చేస్తూ గొప్ప పేరు పొందాలని ప్రయత్నిస్తారు, అవన్నీ నాకిష్టం ఉండదు అన్నాడు. అతని స్నేహితుడు ఆయన వాక్యాలను విని ఇలాగన్నారు: నీవు పొరపాటు పడుతున్నావు. సాక్షాత్ దత్తావతారుడైన సద్గురువు వచ్చి నీ సమీపాన నివసిస్తూ ఉంటే నీకు విశ్వాసం కుదరకపోవడం ఆశ్చర్యకరంగా ఉన్నది. నీవు ఇలా ఒక్కసారి కూడా దర్శించకుండా అవహేళన చేయటం మంచిది కాదు. రేపు నాతో వచ్చి దర్శించుకొని నీ సందేహాలు ఏమైనా ఉంటే తీర్చుకుని తర్వాతే నిర్ణయం తీసుకొనటం మంచిదని సలహా చెప్పగా వాసుదేవరావు మిన్నకుండెను. శ్రీ దత్త జయంతి రోజు జరగవలసిన కార్యక్రమము గురించి ఆ రోజు ఆహ్వానితులందరి సమక్షంలో పంచదేవ పహాడ్ గ్రామంలో రామాచారి గారి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. శ్రీ స్వామివారిని సూర్య నమస్కారాల శిల వద్ద నుండి పండితులందరూ వేదఘోషతో స్వాగతం చెప్పి ఆహ్వానించి వేదిక వద్దకు తోడ్కొని రావాలని, తదుపరి పాదపూజ ఆంజనేయ శర్మ దంపతులచే చేయించాలని నిర్ణయించబడింది. ఆ రోజు ప్రొద్దుపోయేదాకా పూలమాలలు కట్టుచూ స్త్రీలు అనేక ఊహలతో పురుషులు నిద్రపోనే లేదు. తెల్లవారుచుండగా ఆంజనేయ శర్మ ఆహూతులందరినీ కృష్ణానది తీరానికి తీసుకొని పోగా అందరూ స్నానానుష్ఠానములు పూర్తి చేసుకున్నారు. సూర్యోదయ వేళకు అందరూ ఉత్సవంగా శ్రీ స్వామివారు అనుష్ఠానం చేసుకుని ప్రదేశానికి పోయి నిశ్శబ్దంగా నిలిచి ఉన్నారు. ఇంతలో పూజా ద్రవ్యాలు, పాత్రలు అన్నీ పందిరి క్రిందకు చేర్చబడినవి. శ్రీ స్వామివారు నది నుండి పైకి వచ్చుచుండగా పూర్వ దిశయందు సూర్యనారాయణమూర్తి మంద్రకిరణాలతో పైకి వచ్చాడు. ఆ కిరణములు శ్రీ స్వామివారిపై ప్రతిఫలించి సప్తవర్ణములుగా కనిపిస్తున్నవి. అందరూ ఆ దృశ్యాన్ని చూచి సంతోషంతో ఉప్పొంగిపోయినారు. అందరూ సాష్టాంగ వందనములు ఆచరించినారు. తదుపరి పూర్ణ కుంభము చేతబూని బ్రాహ్మణులందరూ ముక్తకంఠంతో సుస్వరంతో వేదఘోష చేస్తూ ఆ సహస్ర శీర్షుని, సహస్రపాదుని సకల లాంఛనములతో శ్రీ దత్తస్వామిగా భావించి ఆహ్వానిస్తూ తోడుకొని వచ్చి ఆసనము స్వీకరించమని సూచన చేయగా దానిపై యథాప్రకారం వ్యాఘ్రాజినము అనగా పులితోలు ప్రత్యక్షమైంది. శ్రీ స్వామివారు దానిపై ఆసీనులైనారు. పండితులు పారవశ్యంతో వేదమంత్రాలు చదువుచున్నారు. శ్రీ స్వామివారి ముఖమండలం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నది. పిఠాపుర పండితుల ఆగమనం. అదే సమయంలో విచిత్రంగా పిఠాపుర వాసులైన వేద పండితుల బృందము తీర్థయాత్ర చేయుచు అనేక వేద పండిత సభలలో పాల్గొనుచు కురవపురంలో శ్రీపాద శ్రీవల్లభులను మహాత్ములు ఉన్నారని తెలుసుకున్నారు. గోకర్ణంలో మార్గం కూడా తెలుసుకున్నారు. పిఠాపురంలో అప్పలరాజు శర్మ కుమారుని గురించి గుర్తు చేసుకున్నారు. ఆనాడు ఉపనయనం జరిగిన వెంటనే శ్రీపాదుడు వేదములు వల్లించినాడు. వేద పాఠములలోని రహస్యములకు వివరణ ఇచ్చినాడు. ఆ విషయములు గుర్తు తెచ్చుకుని సంతోషాంతరంగులైనారు. శ్రీపాద స్వామి బాల్యంలో చేసిన లీలలు, చూపిన మహిమలు గోవింద భట్టుకు తెలిపారు. వారనేక మజిలీలు చేసి ప్రయాణించి పంచదేవ పహాడ్ చేరుకొని శ్రీపాద స్వామి వారిని గురించి విచారించారు. వారి దర్బారులో జరుగుచున్న ఉత్సవం గురించి గ్రామస్తులు చెప్పగా వారి సహాయంతో సభా ప్రాంగణమునకు చేరుకున్నారు. పండితులందరినీ శ్రీ స్వామివారు తమ అమృత దృష్టితో వీక్షించి ప్రేమానురాగాలు ఉట్టిపడుచుండగా మృదు మధుర స్వరంతో, పూజ్యులైన పిఠాపుర వాసులారా, అందరూ కుశలమేనా? జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి
అన్నట్లు మీ దర్శనంతో మాకు జన్మభూమి జ్ఞప్తికి వచ్చింది. మా జననిని జన్మభూమిని గుర్తు చేసిన పుణ్యాత్ములు మీరు ఆసీనులు కండి అని వారిని కూర్చుండ చేసిరి. వారందరూ యువక యోగి అయిన శ్రీపాద స్వామికి వందనంలో నర్చి కూర్చుండ్రి. ఆయన జగద్గురుడైన దత్తాత్రేయుడేనని వారికి చిన్నప్పటి నుండియే తెలియను. ఈరోజు దత్త జయంతి పర్వము. ఇప్పుడు ఆయన ముఖతః జ్ఞానపూర్ణమైన బోధలు ఏమైనా వినవలెనని కుతూహలంతో వచ్చినారు. వాసుదేవరావు స్నేహితుడు కలిసి ఏవో విషయాలు చర్చించుకుంటూ దర్బారు ప్రదేశానికి చేరేసరికి శ్రీ స్వామివారు వేదికను అలంకరించి ఉన్నారు. వాసుదేవరావు అంత దూరం నుండి శ్రీ స్వామిని చూడగానే పరుగున వచ్చి శ్రీ స్వామివారి పాదాలపై వాలిపోయినాడు. అష్టసాత్విక భావాలు ఒక్కసారిగా ఆవరింపగా గొంతు దగ్ధమై కన్నుల ఆనంద బాష్పాలు కార శరీరం కంపించగా కొంతసేపటికి శ్రీ స్వామివారి ఆశ్వాసంతో శాంతిని పొంది, హే దత్తమూర్తి, శ్రీపాద, శ్రీవల్లభ, నేనెంత తెలివి తక్కువ వాడిని. నిత్యము నా ధ్యానంలో ఎన్నో సంవత్సరముల నుండి దర్శించే యోగిరాజు నీవేనని తెలుసుకోలేని బుద్ధిహీనుడను. నన్ను మన్నించు స్వామి. అవ్యాజ కరుణామయ. వేలాది మంది నీ అనుగ్రహానికి పాత్రలవుతున్నారని వింటూ ఉన్నాను. ఎందరికో కోరికలు తీర్చే కల్పవృక్షము నీవేనని విని నిన్ను అవహేళన చేశాను. నా తప్పులన్నీ క్షమించు, నన్ను రక్షించు అంటూ వెక్కి ఏడ్చుచుండగా అందరూ విస్తుపోయి చూచుచున్నారు. ఇంకా ఇలాగన్నాడు, ఎంత పాండిత్యమున్ననూ విద్యావంతులైనను సద్గురువులను దర్శించకుండా హుంకరించి విమర్శలు చేయరాదని నా నుండి ఎందరికో గుణపాఠము నేర్చుకున్నటకు నేనే ఉదాహరణమై ఉన్నాను. భగవంతుడు అపార దయామయుడనుటకు ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏమి కావాలి అని వాపోచుండగా శ్రీ స్వామివారు ప్రసన్న వాక్కులతో, వాసుదేవా, కూర్చుండుము. ఇందు నీ దోషమేమీ లేదు. దత్త సంకల్పమునకు మించినది లేదు. అందరము సర్వేశ్వరుని ఇచ్ఛానుసారం నడవవలసిన వారమే. ఇప్పుడు ఆయన ఆజ్ఞ అయినది, మనము కలుసుకున్నాము అని అతనికి ఆశ్వాసం ఇచ్చారు. అంతలో శ్రీ స్వామివారికి పాదపూజ ప్రారంభమయ్యను. శ్రీ స్వామివారి ఆజ్ఞ తీసుకుని ఆంజనేయ శర్మ శ్రీపాదుల వారి దివ్య పాదములను దత్తపాదములుగా భావించి విధి విధానంగా పూజ చేయుటకు ఉపక్రమించినాడు. తోటి పండితులందరూ సుస్వరంగా మంత్రపఠనం చేస్తున్నారు. శర్మ శ్రీ స్వామి వారికి అర్ఘ్య పాద్యములిచ్చి నమక చెముకములతో పంచామృతములతో పాదములను అభిషేకించెను. తర్వాత శుద్ధ జలాభిషేకము చేసి శ్రీ స్వామివారి పాదములకు తడియుత్తి గంధముతోనూ కుంకుమతోనూ అలంకరించెను. శ్రీ స్వామివారు ధ్యాన మగ్నులై సమస్త పూజను స్వీకరించుచుండిరి. పుష్పమాలను శ్రీ స్వామి కంఠమునకు శిఖకును అలంకరించెను. పాదములకు పుష్పార్చన చేసి దీప ధూప నైవేద్యములను సమర్పించెను. తదుపరి ఆ విరాట్ పురుషునికి నీరాజన సమర్పణ చేసెను. శ్రీ స్వామి పాదార విందముల వద్ద వేదోక్త మంత్ర పుష్ప సమర్పణం చేసి ఆ ప్రదేశంనున్న సమస్తమైన వారును ఎవరికి వారు ఆ పూజ చేస్తున్నట్లును వారి ముందు శ్రీస్వామి ఆసీనులైనట్లున్నను ఒక అద్భుత దృశ్యము వారికి అనుభవం గాక అందరూ తన్మయులైరి. పూజ పూర్తి అయిన పిదప శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికి జయము జయమని పలికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి జయము జయమని జయ జయ ధ్వానములు చేసిరి. ఆంజనేయ శర్మకు సందేహ నివృత్తి. ఆ సభలోనే ఆంజనేయ శర్మ శ్రీపాద వల్లభులు ప్రసన్నులయున్న సమయంలో చేతులు జోడించి ఇట్లు స్తుతించినాడు. ఓ దివ్యస్వరూప తండ్రి, నీవు సర్వాకాల సర్వావ్యస్థలయందు మాకు రక్షకుడవు. నీవే సర్వత్రా నిండి ఉన్నావు. ఓ యజ్ఞేశ్వర, నీవు అద్వితీయుడవు, మాయాతీతుడవు. మాయామానుష రూపంలో మానవులను తరింపజేయ అవతరించిన సద్గురుడవు. నీవే బ్రహ్మ విష్ణు మహేశ్వర సమిష్టి స్వరూపానివి, సాక్షాత్ పరబ్రహ్మవు. యథార్థానికి సకల విశ్వమంతా నీవే గాని అన్యం కాదు. ఓ పరబ్రహ్మ స్వరూప, నీ చరణకమల సన్నిధిని చేరి నా జీవితం ధన్యమైంది. నన్ను మీ కరుణాకటాక్షంతో ఒక మనిషిని చేశారు. సంఘంలో నాకొక ఉన్నతమైన స్థానం కల్పించారు. దయానిధి, మమ్ము ఎల్లవేళలా ఇలాగే కాపాడుతూ ఉండండి స్వామి అంటూ నమస్కరించాడు. శ్రీ స్వామి ప్రసన్నులై దరహాసవదనంతో, నాయనా, ఉత్తమ సంస్కారములు కలిగి వర్ధిల్లు అని దీవించారు. అప్పుడు స్వామి వారితో అతడు, స్వామి,
మా తండ్రి గారి మిత్రుడు నన్ను ఒక సభలో సప్తవిధ బుద్ధులు ఏకకాలంలో సంగ్రహించుకున్న సద్గురు కృపాపాత్రుడవంటూ శ్లాఘించారు. నాకు చాలా సంతోషం కలిగింది. కానీ సప్తవిధ బుద్ధులనగా ఏమిటో నాకేమీ అర్థం కాలేదు. స్వామి, ఇటువంటి క్లిష్టమైన విషయాలకు వివరణ ఇచ్చేటందుకు తమరే సమర్థులని భావించి తమరిని ప్రార్థిస్తున్నాను. సప్తవిధ బుద్ధులనగా నేమియో తెలిపి మమ్ము కృతార్థులను చేయు ప్రార్థించుచున్నాను నేను. సప్తవిధ బుద్ధి వివరణ. శ్రీ స్వామివారు, వత్సా, ఆ పండితుడాడిన మాట సత్యమే. మంచి ప్రశ్నయే వేశావు. బుద్ధి అనగా మానవుని పూర్వకర్మను అనుసరించి పనిచేసేది. మానవుడు కర్మ నుండి విముక్తి పొందటానికి కూడా బుద్ధియే కారణంగా ఉంటుంది. నివృత్తి మార్గంలో నడిపించేటందుకు గాను యోచనల నివ్వగల 7 రకముల బుద్ధి విభాగములు ఉన్నవి. వాని వివరములు ఇట్లున్నవి. మానవుని బుద్ధి వికాసమును అనుసరించి వాని జీవితము సార్థకతను బడయును అనున్నది శాస్త్రవాక్యము. ఎవ్వరికైనా జీవితం సార్థకం అవ్వాలంటే బుద్ధి వికసించాలి. అది ఎలా సాధ్యపడుతుందో మన పెద్దలు చెప్పి ఉన్నారు అని బుద్ధి వికాసమునకు విద్య అన్ని విధములా తోడ్పడుతుంది. కావుననే ప్రతి మానవుడు విద్యావంతుడు కావాలి అంటూ మహాత్ములు వచించినారు. పెద్దల దృష్టిలో విద్య అనగా జ్ఞానము, అవిద్య అనగా అజ్ఞానము. మన పూర్వ ఋషులు మహాత్ములు ఆదేశించిన విద్య అనగా పరిసరాల జ్ఞానమొక్కటే కాదు, పూర్ణ జ్ఞానము. పరిసరాల జ్ఞానంతో మొదలైన మానవ బుద్ధి వికసించి ఎన్నో తెలుసుకొని ఎంతో నేర్చుకొని జీవితంలో ఎన్నో సమకూర్చుకున్నా ఇంకా పొందవలసినది ఉంటూనే ఉంటుంది. వ్యక్తి తన బుద్ధి వికాసంతో తాను మాత్రమే సుఖపడాలంటే కుదరదు. మానవుడు సంఘజీవి కావున తన బుద్ధి వికాసంతో దేనిని ఆవిష్కరించినా లేక సంపాదించినా దానిని అందరికీ సమంగా పంచి తృప్తిని, కీర్తిని పొందుతాడు. అంతేకాదు, తను పొందిన జ్ఞానాన్ని ఇతరులకు తెలుపవలెను. అందులకు విషయములను గ్రహించుట, అందు ఓర్పు, ఇతరులకు తెలుపుటయందు నేర్పు కలిగి ఉండవలెను. మానవునికి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే అభిలాష ఉంటుంది. అది బుద్ధిలోని ఒక భాగం మాత్రమే. మానవుని బుద్ధి అనున్నది 7 విధములుగా ఉన్నదని శాస్త్రం చెప్తున్నది. అనగా 7 భాగములుగా బుద్ధిని విభజన చేసి చెప్పారు శాస్త్రకారులు. ప్రతి వ్యక్తికిని బుద్ధి తప్పక ఉండును. కానీ అందు కొన్ని భాగములు మాత్రమే వికసించును. కొన్ని భాగములు వికసించక నిర్జీవముగా ఉండును. అందువలన అందరి బుద్ధి ఒకే రకంగా ఉండదు. అందుకే పెద్దలు పుర్రకొక బుద్ధి, జిహ్వకొక రుచి అన్నారు. అనగా నానావిధ బుద్ధులు, నానా రుచులు కలిగి మానవులు ప్రవర్తిస్తారు. బుద్ధుల భేదము వల్ల వ్యక్తులలో మాట కలవకపోవుట, వ్యతిరేక భావాలతో కోట్లాడుట సంభవిస్తుంది. అందువలన అందరూ కూడా బుద్ధి యొక్క తత్వమేది, అది ఎన్ని విధాలుగా ఉన్నది, ఏ బుద్ధి తనకు ఇతరులకు ఉపకారం చేస్తుంది అనేది తెలుసుకోవాలి. ఈ అధ్యాయం చాలా పెద్దదిగా ఉండడం వలన 2 భాగములుగా చేసి ఈ అధ్యాయాన్ని ఇంతటితో నిలిపివేసి 2వ భాగాన్ని వచ్చే వారం చదువుతాము.